హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప వ్లాగ్స్. వచ్చేసానండి ఈరోజు కొత్త వీడియోతో మీ అందరికి మళ్ళీ వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కడప టు విజయవాడ. ఇక్కడ చూసేద్దాం, ఇది నా ట్రైన్ వచ్చేసింది, హెల్పే ఎక్స్ప్రెస్. ఇదే అండి విజయవాడ కృష్ణానది ఫేమస్ రైల్వే. నైట్ సాయంత్రం 5:30కి ఎక్కాను. తెల్లారుజామున 4:30కు దింపేసింది ట్రైన్. నేను విజయవాడకు రావడం ఫస్ట్ టైం. నాకు కూడా విజయవాడ గురించి ఏం తెలియదు. చూసా ఫస్ట్ టైము, పక్కన అడిగి తెలుసుకున్నా. విజయవాడ కృష్ణా బ్యారేజ్ ఇది. కనపొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అండి. ఈరోజు అది కూడా విజిట్ చేయాలని వెళ్ళాను, కాకపోతే వేరే పని మీద వెళ్ళి వేరే పని అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఆ పని ఏందో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూసేయండి. లెట్స్ గో. ఇదే విజయవాడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. దిగడం అయితే తెల్లారుజామున 4 గంటలకు 4:30కు దింపేసింది. రైల్వే స్టేషన్లోనే పడుకొని పొద్దున్నే 6:30కి 7 గంటలకు లేచి మొహం కడుక్కొని టిఫిన్ తినేసి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి నా పని మీద అయితే వెళ్తున్నా. అంటే విజయవాడ కొత్త, నాకు అసలు ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. రైల్వే స్టేషన్ కూడా నాకు అర్థం కదా, అటుపక్క నుంచి తీయాలో ఇటుపక్క నుంచి తీయాలో ఏం అర్థం కదా. కానీ ధైర్యంగా అయితే వెళ్తున్నా. ఫస్ట్ టైం, అది కాక ఒక్కడనే వచ్చారు. ఏం జరుగుతుందో చూడాలి. పొద్దున్నే ఏం అర్థం కదా, వెళ్తూనే ఒక ఆటో ఆయన పరిచయం అయ్యాడు. ఆటోలో ఎక్కి ఒక అడ్రస్ అయితే చెప్పా. ఆ అడ్రస్కి అయితే ఆయన తీసుకెళ్తున్నాడు. ఇదే అండి మెయిన్ పర్పస్, ఓలా ఎంటర్ప్రైజెస్ అని. ఇదే నా మెయిన్ పర్పస్ రావడానికి విజయవాడకు. వీళ్ళు ఏంటంటే ఓలా ఎంటర్ప్రైజెస్ అని మిషనరీ అయితే ఇస్తారు. వీళ్ళంతా పక్కా ఫేక్ ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర తీసుకొని నేను కూడా మోసపోయా ఆల్రెడీ. ఈ వీడియో పెట్టే టయానికి ఆల్రెడీ 60,000 రూపాయలు మోసపోయా. ఇటువంటి ఎంటర్ప్రైజెస్ ఎక్కడ కనిపించినా మీరైతే తీసుకోకండి. అయితే నాకు అప్పటికి ఇంకా తెలీదు, కానీ అదే ఆనందంతో వాళ్ళని చేసిన గుణదల మేరీ మాత చర్చ్ అని చెప్పేసి. ఇదే అండి గుణదల మేరీ మాత చర్చ్. ఇక్కడ నుంచి అయితే చూడడానికి బాగానే ఉంది. నేను వెళ్ళడం సమ్మర్లో వెళ్ళా. హీట్ అయితే మామూలుగా లేదండి, భయంకరమైన వేడి. అసలు నడుస్తా అంటే శ్వాస ఆడడం లేదు, చెమట అయితే కారిపోతుంది, బట్టలు తడిసిపోయినాయి. అయినా కానీ మాతను చూడాలని ఆనందంలో అలాగే వస్తున్నా. ఇక్కడ సేమ్ టు సేమ్ ఎలా ఉందంటే మన వేలాంకిని, సేమ్ టు సేమ్ వేలాంకిని టైప్లోనే ఉంది. ఇసుకలో నడచడం, మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళడం అంటే స్టెప్ బై స్టెప్ అన్నీ చూసేయండి. నేను వెళ్ళే టయానికి అయితే ఇక్కడ ఇంకో చర్చ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూనే వెళ్తున్నాను మీకోసమని. ఎండలో కూడా
అలాగే వీడియో తీసుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడి వరకు అయితే మోకాళ్ళతో నుంచి స్టాపింగ్ పాయింట్ ఇది. నేను వచ్చింది వేసవికాలంలో అయినా కూడా ఇక్కడ చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా, చూడ్డానికి కూడా చాలా బాగా నీట్గా ఉంది. మంచిగా చెట్లు, చర్చీలు, ప్రజలు కానీ అంతా చూడ్డానికి అయితే భలే ఉంది, ఆహ్లాదకరంగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చర్చి, ఇది ఫస్ట్ చర్చి. ఇదైతే ఫస్ట్ విజిట్ చేద్దామని పైకి ఎక్కిన. ఇదే ఫస్ట్ చర్చి స్టార్టింగ్. లోపలైతే ప్రేయర్ జరుగుతుంది. లోపలికి వీడియో అలా ఉందో లేదో అని చెప్పేసి నేనైతే కొంచెం భయంగానే వెళ్ళా. ఎవరైతే ఏమి ఉండంలే. ఇక్కడ ఉన్న కొంతమంది అయితే వాలంటీర్స్ లాగా అయితే వర్క్ చేస్తారు చర్చికి. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళైతే. కొన్ని చోట్ల అయితే వీడియోస్ అయితే తీయొద్దన్నారు కాబట్టి కొన్నిసార్లు అయితే తీయడం జరిగింది. ఇక్కడ భోజనాలు పెడతారనుకుని అంటే నేను వచ్చేళ్ళకి అందరు తినేసి ప్లేట్లు కూడా కడిగేస్తున్నారు. నేను కూడా ఆశతో వచ్చిన, ఎవరు భోజనాలు పెట్టలేదని మంచినీళ్ళు తాగి ప్రయాణం మొదలు పెట్టా పైకి. ఖచ్చితంగా 12 గంటలకు ప్రయాణం మొదలు పెడితే పైకి వేయాలకు 1:30 అయింది ఫ్రెండ్స్. అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత దారుణంగా ఉందో. ఎక్కడానికి కూడా అయితే వీలు లేదు. అది చాలా ఏటవాలుగా, కొండ అయితే ఏటవాలుగా ఉంది. అంటే ఎక్కువ నిటారుగా చక్కగా ఉన్నట్టుంది. ఇంత కఠినమైన ఎండలో కూడా భక్తులు అయితే చాలామంది అయితే విజిట్ చేయడానికి వస్తూనే ఉన్నారు. ఇక్కడ విజయవాడలో ఉన్న ప్రజలకైతే ఇది లోకల్ పీపుల్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా కనపడుతుంది. చూడ్డానికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిగా కూడా ఉంటుంది. ఇవి రాళ్ళన్నీ ఇట్లా వరుసగా పెడితే అనుకున్నవన్నీ జరుగుతాయని వీళ్ళ నమ్మకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే తెలియదు. ఏడ చూసినా అట్లయితే పేర్చి పెట్టినారు. నేను ఇదే స్టైల్ తిరుపతిలో కూడా చూసిన. కొండ ఎక్కేటప్పుడు కొండ పక్కన రాళ్ళు అయితే పెంచి పెట్టినారు. సేమ్ టు సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే. మరి ఏది నిజమో ఏదో అబద్ధమో పైవాడిగా తెలియాలి. సరే, మన ప్రయాణం అయితే ముందుకు సాగని లసిపోయి వస్తున్నారు మనుషులు పైనుంచి. ఈ ఎండకు తలనీళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ ఎందుకులే అని చెప్పి నేనే వేయలేదు. మనం అనుకున్న అదే పనిగా అనుకొని వచ్చినంటే వేయాలి. కానీ అదేదో నేను పని మీద వచ్చి ఇక్కడికి అయితే రావడం జరిగింది కాబట్టి అట్లా వద్దులే అని చెప్పి నేనే వెనక్కి తగ్గిన. ఈ కొండ అయితే ఎక్కలేక పానం పోతుంది. మాట్లాడడానికి కూడా మాటలు కూడా రావడం లేదు. ఇక్కడ చూడండి, కొంచెం సేపు ఇంత పైకి ఎక్కిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకోమని చెప్పేసి ఇక్కడ ఒక షెడ్ లాగా వేసినారు పైన. అంటే భక్తులకు రెస్ట్ లాగా. అదే కాక అమ్మ పాదం ఉందని చెప్పి ఇక్కడ పైన అదొకటి ఉంది పైన మామూలుగా చూడ్డానికి.
అంటే పుణ్య పాదాలు అని చెప్పి అది కూడా చూద్దామని పైకి వెళ్ళా. ఇదంతా నిజంగా అమ్మవారు మేరీమాత అమ్మవారు వచ్చి ఇక్కడికి విజిట్ చేసినట్టు చెప్తారు. ఇక్కడ నిజంగా ఆమె ఇక్కడికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, వెలిసిందని చెప్తారు ఈ కొండ మీద. నిజంగా కొండ మీద ఏముందా అని ఇంట్రెస్ట్గా అయితే వెళ్తున్నా పైకి. కొండపైన మేరీమాత ఉంటారా లేకపోతే యేసుక్రీస్తు అంటే జీసస్ క్రైస్ట్ ఉంటారా అనేది అర్థం కాలే. పైకి పోయేంత వరకు అయితే అర్థం కాదు. అది అంతే ఆతృతతో అదే ఇంటెన్షన్ తెలుసుకోవాలని వీళ్ళ గురించి ఆతృతతో వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచే బాగేసి ఇక్కడ ఒక సమోసా కొనుక్కొని 2 రూపాయల సమోసాలు కొనేసి తినేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీకైతే అంతా డీప్గా చూపించేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఎండ అయితే చాలా తీవ్రంగా పెడుతుంది. మన కడపలో ఉన్నట్టే ఉంది ఎండ అయితే ఇక్కడ. అంటే ఇక్కడ చుట్టూ చెట్లు గిట్లు ఏం లేవు. ఎక్కేటప్పుడు అయితే ఒళ్ళంతా గుళ్ళు అయిపోతుంది. నేనంటే కడపలో వాళ్ళు కడప వాళ్ళకు రాయలసీమ ప్రజలకు ఎండ అలవాటే కాబట్టి ఏదో రకంగా పోతున్నారు. ఇంకా వేరే సిటీ వాళ్ళు బెంగళూరు నుంచి కానీ అటుపక్క కేరళ నుంచి కానీ వచ్చే వాళ్ళు అయితే ఈ ఎండకు ఆవిరే మటాష్ అయిపోతారు. ఇదండి పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఒక 50 మీటర్లకు ఒకసారి జీసస్ క్రైస్ట్ విగ్రహాలు అయితే ఇట్లా చిన్న గుడిలాగా ఒక మండపంలాగా పెట్టి, అంటే స్టార్టింగ్ నుంచి ఆయన్ను సిలువ వేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆయన పడే వేదన, ఆయనను తీసుకెళ్లే విధానం, మధ్యలో ఆయనను ఆపడం, కొట్టడం, ప్రజలు ఆయన కోసం కన్నీరు కార్చడం అన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఈ విగ్రహాల ద్వారా ఇలా ఒక 20 మీటర్లకు 30 మీటర్లకు ఒకసారి ఇలా ప్రతి ఒక్కటి ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచే ఆయన సమాధి అయ్యేంత వరకు అయితే ఇక్కడ ఇలా కట్టడం అయితే జరిగింది. ఇది టాప్ ఎండ్ పాయింట్. పైన ఇంకా కొండ పైకి వచ్చేసా. పైన జీసస్ క్రైస్ట్ని సిలువ వేయడం అయితే జరిగింది. అదే స్పాట్. దేవుని దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇదండి ఆ స్పాట్. నిజంగా అద్భుతంగా ఉంది. ఇంత పైన అయితే ఈ వేడిలో కూడా ప్రజలైతే చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారంటే నాకే అర్థం కావట్లే. ఆయన మీద ప్రేమ అటువంటిది. నేను కూడా అంతే ఆసక్తితో అంతే భక్తితో అయితే రావడం జరిగింది. దేవుని ఆశీర్వాదంతోనే ఈ వీడియో కూడా తీయడం అయితే జరిగింది. దేవుడిని అయితే పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి వద్దాం అనుకున్నా, కానీ ఆ వేడికి అక్కడ కింద అయితే కూర్చోలేకపోయాను. అది భయంకరంగా రాళ్ళు కాలిపోతున్నాయి, కొండలు విచ్చలవిడిగా కాలుతున్నాయి. కానీ అదే పనిగా అయితే వెళ్ళి చూడడం అయితే జరిగింది. నా లైఫ్లో అయితే ఒక మెమొరబుల్ ప్లేస్ ఇది. నిజంగా ఇదైతే నాకు బాగా గుర్తుంటుంది. జీసస్ని అయితే నమ్మి వచ్చినందుకైతే నాకు బాగానే ఆయన వెళ్ళడం జరిగింది. అంతా బాగానే జరిగింది, దేవుని దయ అంతా. ఇక్కడైతే కొంచెం సేపు అయితే ప్రార్థన చేసుకొని కొంచెం సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ నిదానంగా వెనక్కి అయితే పైన స్టార్ట్ చేసా. వెనక్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ఇబ్బందితోనే వచ్చిన. ఆ ఎండగా వాతావరణానికి అస్సలు సెట్ కాదు. నాకైతే కడప కంటే చాలా దారుణంగా ఉంది అక్కడైతే వాతావరణం. నిజంగా కొంతమంది అయితే ఎలా వస్తున్నారో నాకే అర్థం కదా. నాకంటే వాళ్ళే బాగా వస్తున్నారని అనిపించింది. కొంతమంది అయితే దారం మొత్తం ఇక్కడ నీళ్ళు, మంచినీళ్ళు అయితే తాగడానికి బాగున్నాయి. కొంతమంది అయితే ఇక్కడ
కూర్చొని అలా అలా వాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్స్ అయితే కొండ దిగి వచ్చేసా. మొత్తానికైతే దిగంగానే ఇక్కడ అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ అయితే కనపడింది. వెళ్ళేసి తినేసా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. 2 ఫ్రై పీసెస్, 2 దమ్ పీసెస్ అయితే పెట్టారు. ఇది కూడా టేస్ట్ బాగుంది. తినేసి అయితే వెళ్ళిపోయా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.